శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ రాజకీయాలు అనగానే గుర్తుకు వచ్చే నిజామాబాద్ ముద్దుబిడ్డ ధర్మపురి శ్రీనివాస్ గారు. ధర్మపురి శ్రీనివాస్ గారి తర్వాత నిజామాబాద్ మొట్టమొదటి మేయర్గా ధర్మపురి సంజయ్ గారి పేరు వినబడుతుంది. ఈ మధ్యనే ధర్మపురి సంజయ్ గారు మున్నూరు కాపు సంఘానికి ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈరోజు వారితో మాట్లాడదాం. మున్నూరు కాపు సంఘానికి, బీసీలకి, అసలు నిజామాబాద్కి తనతో ఉన్న సంబంధాన్ని మనం ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీరు మున్నూరు కాపు సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, శుభాభినందనలు. సార్, మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో నా పాత్ర చాలా తక్కువ అయినప్పటికీ మా నాన్నగారు ప్లస్ తన మిత్రులు, ఇక్కడ సంఘం పెద్ద మనుషులు కొంతమంది అందరూ కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు స్థాపించినటువంటి ఈ సంఘం ధర్మపురి శ్రీనివాస్ గారి పనులతోనే కానీ ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కొద్దిగా దాన్ని వాళ్ళు మనసులో ఉంచుకొని పెద్ద మనుషులందరూ, ఆయన అకాలంగా చనిపోయిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి సంజయ్ ఉంటే బాగుంటుందని చెప్పి సమిష్టిగా వారు అనుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆల్మోస్ట్ 99% అందరూ కలిసి సంజయ్ ఉంటే బాగుంటుందని యునానిమస్గా చేశారు. సో నా పాత్ర దాంట్లో చాలా లిమిటెడ్. అయితే సంఘం పెద్ద మనుషులే అందరూ కలిసి యునానిమస్గా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరూ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి నేను వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. వాళ్ళ అనుకున్న విధంగానే కష్టపడి మా నాన్నగారు కానివ్వండి, ఆ పెద్ద మనుషుల ఆశయాల మేరకే పనిచేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఒక 2 కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది. వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేశారు. మేము అనుకున్న దానికంటే కూడా నువ్వు బాగా చేసావని చెప్పి నన్ను మెచ్చుకోవడం కూడా జరిగింది. ఇది నాకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది. ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి గల కారణం మా నాన్నగారి మీద ప్రేమతోనే వాళ్ళు ఏకగ్రీవంగా. ఇంకోటి ఏంటంటే, నా పర్సనల్ ఫీలింగ్, కుల సంఘాల్లో ఏకగ్రీవం అవుతేనే మంచిది అనేది నా ఉద్దేశం. అదే ఒక బలమైన కారణం నాకుంది. కానీ నేను అందరికి వేరే వాళ్ళకు కూడా చెప్తా ఉంటాను, నిజామాబాద్లో నా చిన్నతనంలో అన్ని కులాలలో ఆల్మోస్ట్ యునానిమస్గా అయ్యాయి ఎలక్షన్స్. గత కొన్ని సంవత్సరాల నుండి వీటిలో డివిజన్స్ వచ్చి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని వర్గాలుగా ఏర్పడి ఎలక్షన్స్ జరుగుతాయి. తద్వారా ఏమవుతుంది, ఊర్లో ఉండే జనాభాలో కులాలలోనే వర్గాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే డబ్బు ఇన్వాల్వ్ అవుతుందో, డబ్బు ఇన్వాల్వ్ అయినప్పుడు గెలిచిన వాడికి నష్టమే, ఓడిన అతనికి నష్టమే. ఎందుకనంటే కుల సంఘాల్లో ఎవరు డబ్బులు సంపాదించుకోవడానికి రారు. అదేదో ఒక పేరు పని చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. దానికోసం కొన్ని లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి మన బంధువులు, మనం మిత్రులు, మన అన్నదమ్ములతోనే మనం వైరం పెంచుకోవటం అనేది తెలివైనటువంటి పని కాదు. సో నా దగ్గరికి ఎవరన్నా వచ్చి సలహా అడిగినప్పుడు, ఇప్పుడు ఈ మున్నూరు కాపు సంఘంలో కూడా కొంతమంది ఎలక్షన్లు కావాలి అని కోరుకుంటే, నా అదృష్టం మెజారిటీ ఆఫ్ ది సభ్యులు అలా చేస్తే మనకు నష్టం జరుగుతుందని యునానిమస్గా చేసుకోవడం జరిగింది. అది చాలా తెలివైనటువంటి పని. నిజామాబాద్లో కొన్ని కులాలు యునానిమస్గా చేసుకుంటూ వస్తున్నాయి, ఇప్పటికి కూడా యునానిమస్గా ఉన్నాయి. కొన్ని కులాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఒకసారి ఆ ఎలక్షన్స్ జరుగుతున్న వాళ్ళు కూడా పునరాలోచన చేసుకొని, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో వాస్తవం కనిపిస్తే, మంచి కనిపిస్తే, మీరు కూడా అది అవలంబిస్తే మీకు మంచిది, ఊరికే మంచిది, అందరికీ మంచిది అనేది నా ఉద్దేశం. ఇన్ని సంవత్సరాల తర్వాత ధర్మపురి సంజయ్ గారు మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏం లేదు, నాకు టికెట్ ఇప్పుడు దొరికింది, ఒక దారి ఇప్పుడు దొరికింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మా నాన్నగారు పోయిన తదనంతరం కులం పెద్ద మనుషులకి ఆలోచన వచ్చి నన్ను అక్కడ కూర్చోబెట్టడంతో నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఓకే, యాక్టివ్ సంజయ్ ఎప్పుడూ ఉంటాడు, కానీ ప్లాట్ఫామ్ లేకుండా పని చేస్తే దానికి ఒక గుర్తింపు రాదు. నేను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రోజు 2కో 3కో 4కో సహాయం చేశాను కావచ్చు, కానీ ఎవరు దాన్ని ఎందుకు గుర్తిస్తారు? అది సో పని ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మందికి పనిచేసే అవకాశం కల్పించినటువంటి మున్నూరు కాపు సంఘం వారికి ధన్యవాదాలు చెప్పాలా. వాళ్ళు నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు. నన్ను కాదు, మా నాన్నగారిని కూడా ఫస్ట్ వాళ్ళే లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు. ఇది ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి యాక్టివిటీ అందరికీ 10 మందికి కనబడుతుంది. బొమ్మ మహేష్ కుమార్ గారికి మీకు చుక్కెదురు కదా, మరి మీరు ఆయన ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. మీరిద్దరు ఒకే ప్రాంతానికి, ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు. మరి మీరిద్దరు కలిసిపోయినట్టేనా? ఈ నా క్వశ్చన్ ఏదైతే ఉందో రైటా రాంగా?
మహేష్ కుమార్ గారికి మాకు చుక్కెదురు లేదు కానీ ఇల్లు ఎదురుగా ఉంది. ఇద్దరిది ఒకటే పార్టీ వాస్తవం. ఇద్దరికి ఒకే ఊరు ఒకే కాన్స్టిట్యున్సీ. మీ చెప్పినవన్నీ కరెక్టే. సో చుక్కెదురు మటుకు లేదు, ఇల్లు మటుకు ఎదురుగా ఉంది. ప్రమాణ స్వీకారానికి ముందు మేము మా సంఘం పెద్ద మనుషులు అందరూ కూడా వెళ్ళి మర్యాదపూర్వకంగా ఆయన కలవటం జరిగింది. కలిసినప్పుడు ఆయన చాలా ఆప్యాయతంగా మాట్లాడి కలిసి పనిచేద్దామనే సంకేతం ఇచ్చారు. అంతేకాకుండా తన రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అయిందే ధర్మపురి శ్రీనివాస్ గారి వలన అని చెప్పి ఆయన గుర్తు చేసుకోవటం, తను పని చేస్తుంది కూడా బీసీల ఉన్నతి కోసం, ఐక్యత కోసం అని చెప్పి ఆయన చాలా హుందాగా మాట్లాడటం జరిగింది. సరే, దానికి అందరూ నేను ప్లస్ మా పెద్ద మనుషులందరూ కూడా సంతోషపడి తనని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తనని మా నాన్నగారి చిరకాల మిత్రుడు పెద్దలు బొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారిని ఇద్దరిని ముఖ్య అతిథులుగా పిలవటం జరిగింది. అలాగే షబ్బీర్ అలీ గారు కూడా ఆ రోజు వచ్చారు. ముగ్గురు అందరూ కలిసి వచ్చారు. బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. చుక్కెదురు లేదు అని చెప్తున్నారు. మరి మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం వెనకాల మహేష్ కుమార్ గారి హస్తం ఉంది అని అభిప్రాయం. మరి దీనికి మీరు ఏమంటారు? ప్రయత్నము చాలా మంది చేశారు టికెట్ కోసం. దాంట్లో నేనొక్కడిని. ఆ రోజు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు, మన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, ఇక్కడ సర్వేలు, స్టీరింగ్ కమిటీ, బోర్డన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆ రోజు పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు నిజామాబాద్ ఒకటే కాకుండా రాష్ట్రంలో ముఖ్యంగా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనే ఉద్దేశంతో టికెట్ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా 1-2 కాన్స్టిట్యున్సీల్లో టికెట్ మార్పులు జరిగినాయనేది నాకున్న ఇన్ఫర్మేషన్. సరే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి పార్టీని దించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండింది. అది ప్రజలు బలంగా కోరుకున్నారు మార్పు. ఆ మార్పు కోసం సంజయ్ టికెట్ త్యాగం అయిపోయింది అని నేను భావిస్తా ఉన్నాను. ఎవరి హస్తం ఉంది ఏమైందో అది భగవంతుడికి తెలుసు. కానీ నాకు ఒకందుకు సంతోషంగా ఎందుకు ఉంది అని అంటే, నేను మొదటగా కోరుకుంది, నా టికెట్ కంటే కూడా మొదటగా కోరుకుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ కావాలని. అది అయింది. సో ఆ దిశగానే రేవంత్ రెడ్డి గారు ఎంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా చాలా కష్టంగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చక్కగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ విజయం వైపు అడిగేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సో తను ముఖ్యమంత్రి అయినాడు, అదే నాకు సంతోషం. మీరు అనుకున్నది అయింది. నేను అనుకున్నది సగం నెరవేరింది. తను కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి నాకు ఎప్పటికైనా న్యాయం చేస్తాడని పూర్తి విశ్వాసం ఉంది. వడ్డిచ్చేవాడు మావాడైనప్పుడు లడ్డు వస్తుంది. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వస్తుంది. అరవింద్ గారు బీజేపీకి టికెట్ కన్ఫర్మ్ కావడం కూడా మీ టికెట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే డిక్లేర్ చెయ్యాలి అని అనుకున్నట్టుగా తెలిసింది. అది నిజమేనా? నాకు పక్కింటికి తొంగి చూసే అలవాటు లేదమ్మా. పక్క పార్టీలో ఏం జరుగుతుందో నేను పెద్దగా చూడను. ఎందుకంటే పార్టీ పక్కదైన అభ్యర్థి తమ్ముడే కదా. అయినా కూడా ఆయన పక్కిల్లే అవుతుంది. వాళ్ళ పార్టీలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఒకవేళ బీజేపీ వాళ్ళు నా టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాతే వాళ్ళు ఇచ్చుకొని ఉంటే వాళ్ళకు కూడా నా మీద దృష్టి ఉంది అనే కదా. సో ఐఎమ్ ఇంపార్టెంట్ అని మీరే అంటున్నారు. సంతోషం. కార్పొరేషన్ ఎన్నికల్లో సంజయ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? సంజయ్ కార్పొరేషన్లో అంటే నిజామాబాద్ టౌన్లో కార్పొరేషన్ ఏర్పడ్డాక అప్పుడు ఉన్నటువంటి పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు, ధర్మపురి శ్రీనివాస్ గారు నిజామాబాద్ని కార్పొరేషన్ అని చెప్పి నిర్ణయించుకొని మొట్టమొదటిగా మేయర్గా పనిచేసే అవకాశం నిజామాబాద్ ప్రజలు, అటు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, ధర్మపురి శ్రీనివాస్ గారు అందరూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాకు కల్పించినటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని నేను పూర్తి చేశాను అని నేను విశ్వసిస్తున్నా. సో నేనేం విశ్వసించినా దానికంటే ఇంపార్టెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, సంజయ్ ఎలా పనిచేశాడు అని. ఇది కరెక్ట్ సమయం. మీరు అడిగారు, కరెక్ట్ సమయంలో కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. దీనికి సమాధానం నాకంటే కూడా నిజామాబాద్ ప్రజలు మీకు ఇంకా మంచి సమాధానం ఇస్తారు. అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది నా ఆలోచన. నన్ను అడిగితే మటుకు నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది. నేను అబద్ధాలు ఆడనని అనగానే చాలా తక్కువ ఆడతాను. నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పటి వరకు ఒక 2-3 మేయర్స్ వచ్చారు. ఇందులో ర్యాంకింగ్ తీసుకుంటే నేను ఇప్పటికీ ఫస్ట్ ర్యాంకే వేసుకుంటాను. ఆ ర్యాంక్ నేను వేసుకోవటం ముఖ్యం కాదు, ప్రజలే వేయాలి. సో మీరు ప్రజాభిప్రాయం నిజామాబాద్లో తీసుకుంటే ప్రశ్నకి సమాధానం ఇంకా చాలా ఎఫెక్టివ్గా దొరుకుతుంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో సంజయ్ గారి పాత్ర ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ ఏ పాత్ర ఇచ్చినా చేస్తా.
ప్రజలు సంజయ్ని నమ్మాలి అంటే సంజయ్ ఏమన్నా మాకు చేయగలుగుతాడు అని నమ్మాలనంటే సంజయ్ చేతిలో గ్రీనింగ్ ఉండాలి. గ్రీనింగ్ ఉంటే మనం వెళ్తే అతను పని చేయగలడు అని నమ్మకం కుదిరినప్పుడు మన ఇంటికి జనాలు వస్తారు. వచ్చినప్పుడే మనం పని చేయగలుగుతాం. సో నేనేమంటున్నానంటే నన్ను యుద్ధంలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అనుకుంటే చేతికి వెపన్ ఇచ్చి దింపండి. వెపన్ లేకుండా నన్ను యుద్ధ బరిలో నిల్చోబెడితే అది పెద్దగా ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం. సంజయ్ కోపిష్టి అని ఒక ముద్ర ఉంది. మరి ఆ కోపిష్టికి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు మీరు నేను ఒక అరగంట నుంచి మాట్లాడుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏంది? నేను కోపంగా కనబడుతున్నానా? అంటే అది సమయాన్ని బట్టి వస్తుంది కదా. సో మీరు అన్న దాంట్లో వాస్తవం లేకపోలేదు. నేను అనుకున్నది అట్లా జరగకపోతే కొద్దిగా రియాక్షన్ తొందరగా రావటం నాకు రెబల్ అయిపోతారు. అది ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరో సాయం కోరటానికి వస్తారు. వాళ్ళు అడిగినప్పుడు ఒకవేళ నేను చెయ్యలేని పొజిషన్లో ఉంటే నేను డిస్టర్బ్ అయిపోతాను, బాధ అవుతుంది నాకు. నా ఇంటి గడప దొక్కి నన్ను సహాయం కోరితే నేను చేయలేకపోతున్నాను, ఆ బాధ అవుతుంది. ఆ బాధలో నేను ఐ గెట్ ఇంపేషెంట్ అని అరుస్తాను అనమాట. అది యాక్చువల్గా అతని మీద ఉండే ప్రేమ నాకు. అతనికి నేనేం చేయలేకపోతున్నాను కానీ అది చూపించడం రాదు నాకు. దాన్ని ఇట్లా అనుకుంటారు. సో ఆ మంచి పక్కకు పోయి చెడు ముందుకు వస్తుంది. అది కానీ బాగా తగ్గింది లేండి. 20 సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పుడు లేదు. ఇప్పుడు 10% ఉంది కావాలి, మారిపోయిండ్రు. సో మరి ఈ మారిన సంజయ్ నిజామాబాద్కి ఏం చేస్తాడు ఒకవేళ మేయర్గా కూర్చోబెడితే? మేయర్గా కూర్చునే అవకాశం లేదు అమ్మ. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం ఎక్కడైతే ప్రయాణం స్టార్ట్ చేశామో మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం అస్సలకే లేదు. ప్రయాణం సార్, ప్రయాణంలో ఏదొచ్చినా మనం అది అంటే బస్సు ముంగట్టుకోవాలి కానీ వెనుకకు వస్తుంది అంటే ఎట్లయితుంది? లేదండి, అంటే ఇప్పుడు ఒక గమ్యస్థానం నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో గమ్యస్థానానికి చేరినప్పుడు మళ్ళీ దాని డ్యూటీ ఎక్కడ తప్పు ఉందో ఎక్కడ అవసరం ఉందో అక్కడే కదా స్టార్ట్ చేయాలి. అట్లా అనుకోవచ్చు కదా. కానీ నేను 34 సంవత్సరాల్లో మేయర్నైనా. ఇప్పుడు 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 54 నేను. ఆ రోజు చేసినటువంటి ఓపిక కథా కార్ఖానా ఈ ఏజ్లో ఉండదు. సో ఒకవేళ నన్ను కూర్చోబెట్టిన కుర్చీకి నేను పూర్తి న్యాయం చేయలేను. ఎప్పుడైతే నేను పూర్తి న్యాయం చేయలేదని నా అంతరాత్మే నాకు చెప్తుందో ఇంకా నేను అది స్వీకరించను. నేనంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను నిజామాబాద్లో. పిలిస్తే 10 నిమిషాల్లో నీ గడప ముంగట ఉంటా. ఆ రోజు ఉండగలిగిన. ఈరోజు అంత విశ్వాసం నాకు లేదు. మరి ఎమ్మెల్యేకి వెళ్తే ఇంకా ఇంత పని ఉండదు. ఒకవేళ సీఎం గారే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు బ్యాక్ టు పెవిలియన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అని మీకు బాధ్యతలు ఒకవేళ అప్పగిస్తే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మరి రేవంత్ రెడ్డి గారు నన్ను పెవిలియన్కి పంపిస్తారని నేను అనుకోను. నా ప్రయాణం మా ఫ్యామిలీ గురించి, మా నాన్నగారి గురించి, నా గురించి ఆయనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. వైద్యం ఎక్కడ అవసరమో డాక్టర్ని అక్కడికే కదా పంపించాలి. డాక్టరు ఇవాళ రేపు వర్చువల్ సర్జరీస్ కూడా చేస్తున్నారమ్మా. సంజయ్ని ఎక్కడ కూర్చోబెట్టినా నిజామాబాద్లో మీకు మేయర్ సీటు గెలిపించి ఇవ్వగలుగుతాడు. సో ఖచ్చితంగా సంజయ్ని మేయర్ కుర్చీలో కూర్చోబెడితే మేయర్ గెలుస్తాడనేది ఏమీ లేదు, అవసరం లేదు. నన్ను మీరు హైదరాబాద్లో కూర్చోబెట్టినా నిజామాబాద్లో సీటు గెలిపించి ఇచ్చే సత్తా సంజయ్కి ఉంది. ఒక రకంగా నేను కోపిష్టి అని అడగడానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు భయభ్రాంతులకు గురయ్యారు నిజామాబాద్ ప్రజలు సంజయ్ మేయర్గా ఉన్నప్పుడు అని ఉంది. మరి దానికి మీ సమాధానం ఏంటి? పోలీసుని చూసి దొంగ భయపడితే పోలీసుడు తప్పు కాదు, దేవుని చూసి దయ్యం భయపడితే దేవుడు తప్పు కాదు. నన్ను చూసి కొన్ని వేల మంది అభిమానించి ప్రేమించే వాళ్ళు ఉన్న చోట ఒక 10 మంది భయపడితే ఆ తప్పు నాది కాదు. ఒకవేళ నిజంగానే నేను అంత భయపెట్టేవాడిని అయితే నేను మేయర్ దిగిపోయినాక 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకు కష్టం వస్తే మా ఇంటికి వచ్చి నన్ను సహాయం ఎందుకు కోరుతున్నారమ్మా? మీరెందుకు సంజయ్ మళ్ళీ మేయర్ అవుతావా అని చెప్పి నన్ను క్వశ్చన్ అడుగుతారు. నేను నిజంగా కోపిస్టిని అయితే కాంగ్రెస్ పార్టీ నన్ను మళ్ళీ మేయర్ సీట్లో కూర్చోబెట్టాలని ఎందుకు అనుకుంటుంది? నేను చేసింది మంచి పనులు కాబట్టే సంజయ్ నువ్వు మళ్ళీ మేయర్ అవుతావా అని అడుగుతున్నారు కదా ఈరోజు. మీ హయాంలో నిజామాబాద్కి జరిగిన అభివృద్ధి ఏంటి అండి? బోలెడంత ఉంది. ఈ రోజు ఉన్న దాంట్లో 90% కాదు, మోర్ దాన్ 90% కాంగ్రెస్ హయాంలో. అప్పుడు 2005, 2010-12 మధ్యలోనే
జరిగిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. నిజామాబాద్ చరిత్ర తీసుకుంటే ఫస్ట్ మొట్టమొదటి అన్నిటికంటే గ్రేవ్ ప్రాబ్లం ఏది ఉండేదంటే మంచినీళ్ళది. సమ్మర్ వచ్చేపాటికి నేను మేయర్గా ఉండగా కూడా ఫిబ్రవరి నెలాఖరికి వచ్చేసరికి ఇంజనీర్లంతా మీటింగ్ పెట్టుకొని 20 రోజులకే వాటర్ ఉన్నాయి, మార్చి 20 తర్వాత మనం మంచినీళ్ళు ఇవ్వలేం ప్రజలకి అని పెద్ద టెన్షన్ ఉండేది. అటువంటి దానికి పర్మనెంట్ సొల్యూషన్ కాంగ్రెస్ హయాంలోనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, పెద్దలు మా నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ గారు వీరంతా కూర్చొని ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావటం, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా అప్పట్లో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, కానీ తన పాత్ర కూడా ఉంది. వీళ్ళందరూ కలిసి తను బోధన వరకు అడిగినట్టున్నారు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఆ తర్వాత జాన్కంపేట నుండి నిజామాబాద్ టౌన్కి మంచినీళ్ళు కావాలని చెప్పేసి అడిగి తర్వాత వాళ్ళందరూ కలిసి సమిష్టిగా నిజామాబాద్కి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి కనెక్షన్ ఇచ్చి ఈరోజు ముఖ్యంగా ఆడవారు ఈ బిందెలు పట్టుకొని అవన్నీ పట్టుకొని ట్యాంకర్ల దగ్గర పడిగాపులు కాసే ప్రాబ్లం లేదమ్మా. వాళ్ళందరికీ ఎవరింటికి వారికి గోదావరి నీళ్ళు వస్తున్నాయి. ఇది మేజర్ ప్రాబ్లమ్ని అప్పట్లో సాల్వ్ చేయగలిగాం. ఇదొకటి. రెండవది పెద్దలు జైపాల్ రెడ్డి గారు మా నాన్నగారికి కాలేజ్ డేస్లో సీనియర్. తను నిజాం కాలేజీలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాన్నగారు జనరల్ సెక్రటరీగా చేశారని చెప్పారు నాకు. వాళ్ళకి అప్పటి నుంచి ఉన్నటువంటి అనుబంధంతో దాని అన్న ఇట్లా మాకు ప్రాబ్లం ఉందనంటే నేను మేయర్గా ఉండగా ఢిల్లీకి వెళ్ళి నేను ఆల్ పార్టీ డెలిగేషన్ని తీసుకొని అందరూ కార్పొరేటర్లను తీసుకొని 10 మంది దాకా ఢిల్లీకి వెళ్ళి తనకు ఉన్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజామాబాద్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగేది. మేము అప్పుడు ఆల్మోస్ట్ 85% వర్క్ కంప్లీట్ చేసామమ్మా. 15% మిగిలిపోయి ఉంటే ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ 15% అయిపోయి ఆ 15% ఈ 10 సంవత్సరాలు కాలే. ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాం. స్పీడప్ చేయమని కూడా మా సుదర్శన్ రెడ్డి గారిని, అటు షబ్బీర్ అలీ గారిని కూడా మొన్న ఈ మధ్య మహేష్ గౌడ్ గారికి కూడా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఒకసారి దయచేసి అంతా మాట్లాడి మన హయాంలోనే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కంప్లీట్ చేసుకొని ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల్లో మనం దీన్ని స్టార్ట్ చేసింది మేమే, కంప్లీట్ చేసింది మేమే అనేది తీసుకెళ్తే చాలా బాగుంటుంది, పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. వీలైనంత త్వరలో ఒకవేళ వీలైతే డే అండ్ నైట్ వర్క్ చేపించి కార్పొరేషన్ ఎలక్షన్స్ లోపు మనం దాన్ని ఇనాగ్రేషన్ చేయగలిగితే రిజల్ట్ ఎందుకు రాదమ్మా? ప్రజలు మీరు మంచి చేస్తే ఖచ్చితంగా గుర్తుంచుకొని మిమ్మల్ని ఎక్కడ ఆశీర్వదించాలో అక్కడ ఆశీర్వదిస్తారు. డెఫినెట్లీ మళ్ళీ మీ హయాంలోనే కంప్లీట్ అవుతుంది అంటారు. మళ్ళీ మేరగమంటారు మీరు. కాంగ్రెస్ హయాం. అదే కాంగ్రెస్ హయాం. ఇలాగో సుదర్శన్ రెడ్డి గారి టాపిక్ వచ్చింది కాబట్టి మరి మీరు మున్నూరు కాపు సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం వెనకాల కూడా తన పాత్ర ఉంది అని వినిపిస్తుంది. నిజమే. సంజయ్ ఎదుగుదలలో సంజయ్ స్థిరపడాలి, బాగుండాలి అని కోరుకునే పెద్ద మనుషుల్లో సుదర్శన్ రెడ్డి గారు ప్రథముడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ మా నాన్నగారు సంజయ్ బాగుండాలని తను బ్రతుకున్నంత వరకు కోరుకున్నారు. లాస్ట్ డేస్లో కూడా నాన్న నువ్వు టికెట్ తీసుకొచ్చుకో, నేను కుర్చీ వేసుకొని కూర్చుంటా, నేను అసెంబ్లీకి పంపించాలి అన్నారు. కానీ అదృష్టం నాది సరిపోలేదు, టికెట్ రాలేదు. పాప ఆయన ఎదురు చూసి ఒక సంవత్సరం తర్వాత వెళ్ళిపోయారు. నిజామాబాద్ ఇంకా ఏ విషయాల్లో వెనుకబడి ఉంది అనుకుంటున్నారు? ఇక్కడ అభివృద్ధి అవసరం అనుకుంటున్నారు? మా నిజామాబాద్ చాలా వెనుకబడిపోయింది. నా చిన్నతనంలో ఉమ్మడి రాష్ట్రంలోనే నిజామాబాద్ చాలా మంచి పొజిషన్లో ఉండేది. నిజామాబాద్ గంజ్ ఏదైతే మార్కెట్ యార్డు ఏషియాలోనే నెంబర్ 1. ఈ తెలంగాణ, ఆంధ్ర, ఇండియా కాదు, ఏషియాలోనే నెంబర్ 1. గొప్ప చరిత్ర ఉన్నటువంటి గంజ్ నిజామాబాద్లో ఉండేది. దీంట్లో అన్ని రకాలు. అయితే అది ఇప్పుడు ఆల్మోస్ట్ గత ప్రభుత్వంలో పూర్తిగా మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది. వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ వల్ల గంజి పూర్తిగా ఇదైపోయి చాలా పెద్ద నష్టం జరిగింది నిజామాబాద్కి. దాన్ని పునరాలోచించుకొని మళ్ళీ రివైవ్ చేసుకొని నిజామాబాద్కి పూర్వ వైభవం తీసుకురావచ్చు. 1. 2, ఎంప్లాయ్మెంట్ లేదమ్మా నిజామాబాద్లో. ఇండస్ట్రీస్ లేవు, యూత్కి ఉపాధి లేదు. పోయిన 10 సంవత్సరాల్లో చాలా మంచి పొజిషన్లో ఉండాలి, అసలు లెక్క ప్రకారం జరగలేదు, అన్యాయం జరిగింది. నిజామాబాద్కి ఇప్పటికైనా యూత్కి ఉద్యోగాలు, కార్మికులకు, కర్షకులకు పని చేయటానికి ఫ్యాక్టరీలు, వారి డబ్బు వారు సంపాదించుకోవటానికి వాళ్ళకు ఒక దారి చూపెడితే మనం ఈ స్కీములు వాటి మీద వగేరా ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు
ఏదైతే ఉందో వాటి బదులు వాళ్ళనే మనము ఎన్రిచ్ చేయగలిగితే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. పెద్దలు చెప్పినట్టు ట్రై టు టీచ్ హిమ్ హౌ టు ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఫిష్. అతనే డబ్బు సంపాదించుకొని అతనే బ్రహ్మాండంగా అయిపోతే నీ స్కీమ్స్ వంక అతను చూడాల్సిన అవసరం ఉండదు. అవసరం లేదు. అదే అది సో సెల్ఫ్ రిలయంట్ చేసి నిజామాబాద్ ప్రజల్ని అలా నిలబెట్టాలి అనేది నా ఆలోచన. నేను నాకున్న 5 సంవత్సరాల మేయర్ టర్మ్లో నేను ఈ దిశగా పనిచేశాను, కానీ నా అంటే ఫెయిలియర్స్లో అదొకటి. ఇప్పుడు ఈ 10 years పాలనకి ముందు కూడా చూసుకుంటే ఎక్కడ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ ఏవైనా ఫ్యాక్టరీస్ కానీ రాలేదు. మోరోవర్ ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా బోదంది క్లోజ్ అయిపోయింది. మరి ఏమంటారు దానికి? కాంగ్రెస్ హయాంలో మీరు మర్చిపోయినట్టున్నారు, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ అది క్లోజ్ ఉండే. మా నాన్న ఎలక్షన్స్ లో వాగ్దానం చేసి నన్ను గెలిపిస్తే టైం ఫ్రేమ్ పెట్టుకొని చేపిస్తా కాదు, ఇన్ని రోజుల లోపల స్టార్ట్ చేపిస్తా అన్నారు. అది స్టార్ట్ చేసిన రోజు నేను కూడా పోయి కొబ్బరికాయ కొట్టిన మా నాన్నతో పాటు, నాకు గుర్తుంది. సారంగపూర్ ఓపెన్ అయింది సార్, కానీ బోధన్కి వచ్చేసరికి బోధన్ది క్లోజ్ అయిపోయింది. బోధన ప్రైవేట్ అవ్వడం, క్లోజ్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి. అది కొత్తవి రావడం పక్కన పెడితే ఉన్నవే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అది ప్రైవేట్ గవర్నమెంట్ ఆపరేషన్ అదేంటో నాకు తెలియదు. బోధనలో స్టార్ట్ అయింది, ప్రైవేట్ వాళ్ళు నడిపారు, కానీ ఇక వాళ్ళు ఎందుకు క్లోజ్ చేశారనేది నాకు అవగాహన లేదు. కానీ గవర్నమెంట్ మటుకు ఇక్కడ సారంగపూర్ది మనం స్టార్ట్ చేసాము, కొంతకాలం నడిచింది. తర్వాత మళ్ళీ ఏం జరిగిందో నాకు పూర్తిగా సమాచారం లేదు. కానీ ప్రైవేటే కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంత పెరుగుతుంది. నిజామాబాద్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా మంది పిల్లలు వెళ్ళి హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ ₹1,00,000 సంపాదించినా, మా ఊర్లో 60,000 సంపాదించినా ఈక్వలే. కానీ ఇక్కడ ఎందుకనో అటువంటి పెట్టట్లేదు. గవర్నమెంట్ కొద్దిగా అట్లా ఆలోచించి, ఫర్ సపోజ్ ఇప్పుడు మన దగ్గర అంతా ప్యాడీ. అవునమ్మా, ప్యాడీ నుంచి మనకి వరి వస్తుంది. సో దాని పొట్టు నుంచి మనము ఆయిల్ తీస్తాం. సో ఇట్లాంటి ఫ్యాక్టరీస్ మనం జస్ట్ మచ్చొక్క ఆలోచిస్తే ఇది ఒకటి ఉంది. సో ఇట్లాంటి ఫ్యాక్టరీస్ పెట్టడానికి స్కోప్ ఉంది, దానికి ఆధారిత ముడి సరుకు ఉంది. మరి ఇట్లాంటి వాటిని ఎందుకు తేలేకపోయిండ్రు? ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చెరుకుకి కానీ, పసుపుకి కానీ, వరికి కానీ ఈ 3 వ్యవసాయ ఆధారిత పంటలతోని ఎన్నో ఫ్యాక్టరీస్ పెట్టొచ్చు. రైస్ కు సంబంధించినటువంటి ఇండస్ట్రీసే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. అంతే, రైస్ మిల్లు చాలా ఉన్నాయి. నేను అనుకుంటా 2,000 పైన ఉన్నట్టున్నాయి మా జిల్లాలో, మొత్తం ఉన్నాయి. ఆయిల్ కూడా కొన్ని ఉన్నాయి, ఆయిల్ మిల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు గవర్నమెంట్ ఏం లేవు. మరి అది ఫీజబుల్ కాదని పెట్టలేదో, ఎందుకని పెట్టలేదో, కానీ నేను చెప్తుంది అదే. కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు కూడా ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉండింది. వర్కౌట్ కాలే, టైం సరిపోలే, 5 సంవత్సరాల్లో పని కాలే. వాటికంటే ఇంపార్టెంట్ అంటే ఇది ఇంపార్టెంట్ కాదని కాదు, కానీ సమయం సందర్భం రాలేదు. ఇప్పటికైనా అవకాశం వస్తే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రయారిటీ నెంబర్ 1గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చేసింది, యూనివర్సిటీ వచ్చింది, IIIT వచ్చింది, ఇంకా వగేరా వగేరా. మొన్న ఈ మధ్య పసుపు బోర్డు కూడా ఓపెన్ అయింది. దానివల్ల మరి పసుపు రైతులకు ఇంకెంత లాభం జరుగుతుంది ఏంది అని అది ఆ రిపోర్ట్ అయితే నా దగ్గర లేదు, కానీ మొత్తానికైతే ఆఫీస్ అయితే పెట్టుకొని ఉన్నారు. కానీ ఎంప్లాయ్మెంట్ కోసం ఇంకా ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. శానిటేషన్ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. చాలా నాకు అంటే హాస్యాస్పదంగా ఏముంది అని అంటే, ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో నిజామాబాద్ కార్పొరేషన్కి శానిటేషన్ నంబర్ 1 వచ్చింది. నేను ఇన్నే ఉంటా, రోజు నిజామాబాద్లో తిరుగుతా. అంటే దీనికి నంబర్ 1 వస్తే మిగతా రాష్ట్రంలో ఎట్లుండే అని ఆశ్చర్యపోతుంటుంది. అస్సలు బాగాలేదు మేడం. ఇప్పుడు నేను ఉండేది ఇది గేటు 15 నెలల 10 సార్లు ఊడలేదు. శానిటేషన్ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందమ్మా. ఐటీ హబ్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది నిజామాబాద్లో, మన కొత్త కలెక్టరేట్ పక్కకు. మొన్న ఒక మీటింగ్ పెడితే పోయి చూసినాం. బిల్డింగ్ కిరాకు ఉంది, మంచిగా ఉన్నది, కానీ సీట్లన్నీ ఖాళీ ఉంది. ఏం జరిగింది ఏం కథ అని కొద్దిగా 2-3 ఎంక్వైరీ చేస్తే అప్పట్లో కొన్ని కంపెనీలు వచ్చినాయట, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చిర్రు, జాయిన్ చేసుకున్నారు, కానీ జీతాలు సరిగా ఇవ్వలేదు, అసలు ఎగ్గొట్టారు. చాలామంది పిల్లలు గొడవ పడ్డారు, జరిగింది అని చెప్పేసి తెలిసింది. అన్ఫార్చునేట్. ఆ తర్వాత ఇప్పుడు అది మూతపడినట్టుండే, ఏ పిల్లలకి పెద్దగా ఉపయోగపడలేదు. అట్లా కాకుండా ఒక మంచి ప్రణాళికతోని ప్రతి సంవత్సరం కనీసం 200-300 మంది కన్నా. ఇప్పుడు ఏమైపోయింది మా ఊర్లో, పొద్దున్న లేస్తే మా యూత్ పిల్లలంతా ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరిగే పరిస్థితి.
అది కాకుండా 9 గంటలకు మంచిగా టై చేసుకుని హైదరాబాద్లో కనబడ్డట్టు టక్కుకి వేసుకొని షూ వేసుకొని గల్లీలోకి వెళ్ళి ఒక పిల్లగాడు పోయినా ఆ పక్కింటి ఆమె చూసి చెప్తుంది, రే నువ్వు కూడా అంత మంచిగా ఏదో ఉద్యోగం తెచ్చుకో అని చెప్తుంది. అది లేదా బాగా చూడాలని ఉంది నాకు. అది అయితే లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా ఈ రేవంత్ అన్న మాకేమన్నా 2-3 కంపెనీలు అటు హైదరాబాద్కి వెళ్ళి పంపుతాడా, లేకపోతే మొన్న ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారు అన్నకెళ్ళి ఒక 2 అన్నా కనీసం ఫస్ట్ మీ హయాంలో మాకు నిజామాబాద్కి న్యాయం చేయమని చెప్పి పెట్టలే. సుమన్ టీవీ ద్వారా రేవంత్ అన్నకు డైరెక్ట్ గా ప్రపోజల్ పెడుతున్నా, 2 కంపెనీలు అయితే మా ఊరికి పంపించారు. మీరు బీసీ బిడ్డ, బీసీ బిల్లు రావడానికి ఎందుకు ఇంత కష్టపడాల్సి వస్తుంది? మరి బీసీ బిల్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? బీసీ బిల్ కి మీరు ఇచ్చే ఆన్సర్ మంచి ప్రశ్న అడిగారమ్మా. సుమన్ టీవీకి బ్రహ్మాండమైన వ్యూషిప్ ఉంటుంది. మొన్న మీ మధ్య రవి అనే మీ యాంకరే వచ్చి ఒక్క ప్రశ్న అడిగిండు. నేను అట్లా లైట్గానే సమాధానం చెప్పిన. 1 నిమిషమో 1 నిమిషంన్నర చూసినాక మళ్ళీ 15-20 రోజుల తర్వాత ఇట్లా అంటా ఉంటే నాకు కనబడదు. 1,00,000 వ్యూస్ వచ్చినాయి దానికి. రావడానికి కూడా కారణం అదే. అవునబ్బా, నేనే మీరు అనుకున్నా. చెయ్యండి ఒకసారి, మొత్తం మీ వర్షన్ ఏందో వినాలి అనే ఉద్దేశంతో మాకు వచ్చిన మెసేజ్లు, కాల్స్ వల్లనే మేము మీ దగ్గరికి రావడం కలిసింది. ఇక ఒకసారి ఇట్లా ఆషామాషిగా మాట్లాడితేనే ఇట్లా వచ్చింది, మనసిప్పి మాట్లాడితే బాగుంటది, జనానికి మనం చెప్పదలుచుకుంది సుమన్ టీవీ ద్వారా వెళ్తేనే కరెక్ట్ గా పబ్లిక్ లోకి ఎక్కువ పోతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు అవకాశం కలిసింది. బీసీ నినాదం అసలు స్టార్ట్ చేసింది ఈ మధ్య కాలంలో. మీరు కరెక్ట్గా గమనిస్తే రాహుల్ గాంధీ గారే స్టార్ట్ చేశారు. బీసీలకు వీళ్ళ సంఖ్య ఇంత ఉంది, వీళ్ళకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళకు న్యాయం చేయాలని ఢిల్లీ చుట్టుపక్కల కూడా కొన్ని యూనివర్సిటీలకు, కాలేజీలకు వెళ్ళి పోలీసులు ఆపుతున్నప్పటికీ కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యతిరేకం చేస్తున్నప్పటికీ కూడా ఆయన పోలీస్ గేట్లు దాటి పిల్లలను కలుసుకొని మీరందరూ పోరాడాలి, బీసీలకు అన్యాయం జరుగుతోంది అనే నినాదం తీసుకొని దాన్ని అందుకున్నటువంటి మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, తను ఒక అగ్రకులంలో పుట్టినప్పటికీ కూడా, రెడ్డి అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా బీసీలకు నేను చేస్తానని చెప్పి ఆయన నిరూపించుకుంది. మహేష్ కుమార్ గౌడ్ని పిసిసి ప్రెసిడెంట్ చేయటమే ఇది ఒక పెద్ద తార్కాణం. అది కాకుండా అసెంబ్లీలో బిల్లు పెడతాం, వీళ్ళకి 42% రిజర్వేషన్ రావాలి అని జనంలోకి తీసుకెళ్ళింది. అక్కడ రాహుల్ గాంధీ గారి తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు 6 రిజర్వేషన్ 6 6 ఓకే. ఈ 6 సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, రిలీజ్ త్వరలోనే ఉంటది. కాయ పండుగ మారే సమయం దగ్గరకు వచ్చింది, యుద్ధం బిగిన్ అయింది. బీసీలో ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి ఊర్లో ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అందరూ ఆలోచించడం స్టార్ట్ చేశారు. త్వరలో భగవంతుడు ఆశీర్వాదిస్తే ఆ కాయ పండుగ మారి కిందకి రాలి బీసీలందరూ ఆ పండు తినే రోజు త్వరలో ఉంటుందని చెప్పి నేను ఆశిస్తాను. మీరు అన్న ప్రకారం బీసీకి ఓకే, మరి రాహుల్ గాంధీ గారు ఇతర వర్గాలని బీసీ కింద చేర్చే ఆలోచనలో ఉన్నట్టు ఓబీసీకి తీసుకొస్తున్నారు, తనని క్వశ్చన్ చేస్తున్నారు. మరి అది రైటే అంటారా, రాంగ్ అంటారా? తన ఇంటెన్షన్ వేరుగా ఉంది అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది. ఆ క్వశ్చన్ రేజ్ చేసే వాళ్ళకి బీసీలకి న్యాయం జరగడం ఇష్టం లేదు. వాళ్ళు పెట్టేవాడిని పెట్టనియరు. ఏమని చెప్తారు? అందులో విషయం కలిసి ఉన్నది అని చెప్తారు. ఎందుకు? తినేటోడు తినకుండా, పెట్టేటోడు పెట్టాలని ఉన్నా తినేటోడికి డౌట్ రావాలి. అర్థమైందా? మరి నీ దగ్గర కూడా ఆండ ఉన్నది కదా, నువ్వు పెట్టకపోతే నువ్వు పెట్టేటోడు పెట్టనిస్తలేవు అన్న విషయం ఉన్నదని చెప్తున్నావు. మరి నువ్వు పెట్టు, సరే భయ్, నువ్వే వడ్డిచ్చుంటే వీళ్ళందరికీ వాళ్ళు ఎందుకు వంట చేద్దరు? మా దగ్గర ఉండే పొయ్యి కంటే నీ దగ్గర ఉండే పొయ్యి పెద్దది, నీ దగ్గర ఉన్న ఆనలు పెద్దవి. అంటే పెట్టనుంటే మరి సెంట్రల్ అడుగుతున్నా, సెంటర్నే అంటున్నా, నీ ఆండ పెద్దదిగా. నువ్వే వడ్డిచ్చుడు చాలు చేసి ఉంటే పాపం రాహుల్ గాంధీ గారికి ఈ పాయింటే రాకపో. నువ్వు 10 ఏళ్ళ ఏంటి కొండలేవు, ఏంటి గట్టలేవు. 10 ఏళ్ళ ముందు నుంచి కూడా బీసీ ఉంది. ఈయన కూర్చొని 10 ఏళ్ళు అయింది కదా, మరి నువ్వు పెట్టకపోతే ఏంటి కానీ అడుగుతున్నావు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బీసీ నినాదం ఉంది, అదే అప్పుడు ఉండే. మళ్ళీ ఇప్పుడు చాలు చేసినాం, ఇప్పుడు పెడతామనంటే అద్దు అందులో గది ఉంది, ఇది ఉంది అని చెప్పి మాట్లాడుతున్నావు. మరి నువ్వు పెట్టనుంటి అవన్నీ ఉత్త వేస్ట్ ముచ్చట్లు. నేను మీ ద్వారా ప్రజలకు డైరెక్ట్గా విజ్ఞప్తి చేస్తున్నా, అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు దయచేసి నమ్మకండి.
కాంగ్రెస్ పార్టీ ఒక మనిషో ఒక వ్యక్తో ఒక అజెండాతో నడవదు. ఇది సమిష్టిగా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో హేమీలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మీరు ఒక్కసారి అన్నం మెతుకు ఉడికిందో లేదో మొత్తం మీ చేతు అన్న వ్యక్తి కాలేదాకా చూడాల్సిన అవసరం లేదు. పైకి వెళ్ళి తీసుకొని ఒక మెతుకు పట్టుకొని చూడు, అది ఉడికిందో లేదో తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇది వరకు నీకు కడుపు నిండా అన్నం పెట్టిందో లేదో యంగ్స్టర్, నువ్వు మీ ఇంట్లో మీ పెద్దల్ని అడిగి తెలుసుకో. మీ తాగాడ ఒక గంట సేపు కూర్చొని కాంగ్రెస్ పార్టీ అన్నం పెడుతుందా పెట్టదా అని అడుగు. సరైనటువంటి సమాధానం నీకే వస్తుంది. రేపు అబద్ధాలు చెప్పేటోళ్లకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వే సమాధానం చెప్పొచ్చు. నీకే వదిలిపెడుతున్న నిర్ణయం నువ్వే తీసుకో. సెంట్రల్తో చూసుకుంటే మనం వెనకబడ్డానికి ముఖ్యంగా మన తెలంగాణ కావచ్చు, మన నిజాం ఏరియా కావచ్చు, వెనకబడ్డానికి కారణం మన ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు, కాంగ్రెస్ ఎలాంటి పాలన చేసింది అనేది ఈ 60 సంవత్సరాలు చూస్తే తెలుస్తుంది అని చాలా క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. మీరు కూడా వినే ఉంటారు. సో అప్పుడు జరగందే ఇప్పుడు జరుగుతుంది అంటున్నారు. మరి దీనికి మీ ఆన్సర్ ఏంటి? అప్పుడు 60 సంవత్సరాలు చేయలేకపోయిందని ఈ 10 సంవత్సరాల్లో మన చరిత్ర తెలుసుకుంటున్నాం, అసలు ఏంది నిజం ఏంది అనేది తెలుస్తుంది అని అంటున్నారు. ఏమంటారు మరి? ఇప్పుడు అట్లా అన్నోళ్ళను మా ఊర్లో ఒక గాంధీ తాత బొమ్మునది, 2 కుర్చీలు వేయరు, ఇటు కూర్చోబెట్టు, నన్ను అటు అలా కూర్చోబెట్టు, కెమెరా మధ్యలో పెట్టు, గెలిచినోడు ఊర్లో ఉండాలా, ఓడిపోయినోడు ఊరిసిపెట్టి వెళ్ళిపోవాలి, నేను సిద్ధం. ఈ సమాధానం నేను ఇప్పుడు చెప్పొచ్చు, ఓకేనా? బీజేపీ సుమారు కార్పొరేషన్ల 15 సంవత్సరాల పైన ఉండే డి శ్రీనివాస్ పెద్ద వటవృక్షం, కొన్ని వేల లక్షల మందికి పరోక్షంగా డైరెక్ట్గా సహాయం చేసినోడు, ఎంతో మందికి అన్నం పెట్టినోడు. అటువంటి మర్రి చెట్టును ఒట్టేసి నిజామాబాద్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోరు. ఆ ఎమ్మెల్యే ఏం చేసిండు నిజామాబాద్కి? ఏం జరగలేదంట. మీరు పోతారు కదా కెమెరా పట్టుకొని నిజామాబాద్ పబ్లిక్కి. డి శ్రీనివాస్ గారిని ఓడగొట్టిన ఆయన మరి మీరే గెలిపించుకున్నారట కదా, మరి మీకు న్యాయం జరిగిందా, ఊరికి న్యాయం జరిగిందా? ఒకవేళ ఆ ఎలక్షన్లో రివర్స్ రిజల్ట్ వచ్చిండి శ్రీనివాస్ గారు గెలిచుంటే నిజామాబాద్ ఇట్లనే ఉంటుండేనా అనే క్వశ్చన్ మీరు పబ్లిక్ని అడిగితే ఇప్పుడు నేను చెప్పొచ్చు, కొడుకు కాబట్టి అట్లా మాట్లాడినరు అని అంటాడు. అందుకని నేను చెప్తలే, ఆ క్వశ్చన్ మీకే వదిలిపెడుతున్నా. కెమెరా పట్టుకొని గరీబోడి దగ్గరికి పోయి మీరు ఈ క్వశ్చన్ అడుగురు, మీకు ఎఫెక్టివ్ ఆన్సర్ వస్తుంది, పర్ఫెక్ట్ నిజం వస్తుంది. గరీబోడు అంటే సార్ ఆయనకు తిండుంటే సరిపోతుంది. యూత్ కదా మనకి ఇట్లా క్వశ్చన్ చేసేది, చదువుకున్న వాళ్ళు కదా ఇట్లాంటి క్వశ్చన్ రేజ్ చేసి ప్రాబ్లం ఇక్కడ జరిగింది అని పాయింట్ అవుట్ చేసి అడుగుతారు. వాళ్ళ నుంచి ఇదే సమాధానం మీరు అనుకున్న సమాధానం వస్తుంది అనుకుంటున్నారు? వస్తుంది, ఎందుకు రాదు? ఎందుకనంటే గరీబోడికి ఆకలి ఉంటుంది, ఆకలిలో మంట ఉంటుంది. మంటున్నోడు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు, రోజు 10 మందిని చూస్తూ ఉంటాడు, గమనిస్తాడు. సో ఊర్లో ఎవడు నొప్పితోను ఉన్నాడు, ఎవడు సుఖంగా వండుకొని ఉన్నాడు గరీబోడికి బరబ్బర్ తెలుస్తుంది. అన్నం పెట్టే చేతు ఏడుందో గరీబోడికే తెలుస్తుంది. గరీబోడు అని అంటే ఉద్యోగం లేనోడు కూడా పాపం గరీబోడే కదా. ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్న ప్రతి యూత్ పిల్లాడు సంపాదన లేనివాడే, ఆధారపడి డిపెండ్ అయి బతుకుతున్నాడే. అతను తింటున్నాడు కావచ్చు. భారతదేశంలో తెలంగాణలో ప్రేమ ఎక్కువ, 20 అయినా 22 అయినా కొడుకుని కూర్చోబెట్టుకొని మనం అన్నం తినబెడుతున్నాం. వేరే దేశాలలో అట్లా లేదు కదబ్బా, అవునా కదా? మా వాళ్ళు అదృష్టవంతులు, ఈడ నిజామాబాద్లో వచ్చినాం, అంత ఆల్మోస్ట్ అంత నవాబ్గిరియే ఉంటుంది ఈడ. కానీ నిరుపేద చూస్తారు, వాళ్లకు న్యాయం చేసింది వాళ్ళు. అన్న మాకు ఈ కష్టం ఉన్నది అనగానే తక్కువని కూర్చోబెట్టి ఫోన్ చేసి వాళ్ళకు సాయం చేసే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరుండే ఇట్లా అనే చరిత్ర మనం టౌన్లో ఎవరిని అడిగినా చెప్తారు. మీరు అన్నారు కదా నవాబ్గిరి అని, ఆ నవాబ్ల ఆనవాలు ఉండొద్దు, నిజామాబాద్ అనేది నవాబుల ద్వారా వచ్చింది. అయితే ఎంపీ అరవింద్ గారు ఒక మాట చెప్పారు, నిజామాబాద్లో మేయర్గా మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ వస్తే ఫస్ట్ చేసే పని నిజామాబాద్ని ఇందూరుగా మళ్ళీ పాత పేరు తీసుకొచ్చి పెడతాము అని అంటున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ? నిజామాబాద్లో ఉండే అందరికంటే పెద్ద నవాబు అరవిందే. పేరు మార్చుడు పక్కకు పెట్టు, నిజామాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడు.
ఎంపీ ఎమ్మెల్యే రామాలయం గేట్ రంగు మార్చాలి మాడతారు నాకు అర్థం కాదు. గేట్ రంగు మార్చాలంటే ఎంపీ ఎమ్మెల్యే కావాలా? మా పిల్లగాడు కోడుకని ఒక బ్రష్ ఇచ్చి పంపించేస్తే 10 నిమిషాలు మార్చేస్తాడు. నిజామాబాద్ పని చేయరు, డెవలప్మెంట్ చేయరు. మొన్న మీకు పబ్లిక్ ఓట్లు వేసింది గేట్ల రంగులు మార్చడం కాదు, ఊర్ల పేర్లు మార్చడం కాదు, ఊర్లు డెవలప్ చేస్తుంది. మీరు బాండ్ పేపర్లు రాసి ఇచ్చిరి, గల్లీ గల్లీలకు పోతిరి, ఏమేమో చెప్తిరి. అలా ఇవాళ మీరే ఎమ్మెల్యే, మీరే ఎంపీ, పేరు మార్చడం గురించి కాదు, నిజామాబాదు గరీబోడి చరిత్ర, వాడి ఫ్యూచర్ మార్చే గురించి ఆలోచించుర్రి అనేది నేను సుమన్ టీవీ ద్వారా వాళ్ళిద్దరిని ఓటు. ఇవన్నీ పక్కన పెడితే నాన్నగారికి మీరంటే నాన్నగారి కన్నా చాలా ప్రీతి. మరి ఆయన విగ్రహావిష్కరణ నిజామాబాద్లో జరుగుతున్నప్పుడు అక్కడ సంజయ్ ఎందుకు కనిపించలేదు? నిజామాబాద్లో మా నాన్నగారు విగ్రహం పెట్టిరా? తెలీదా మీకు? కనబడుతుంది, నాకు కనబడతాం లేదు. మీరు నిజామాబాద్లో తిరగట్లేదా? తిరుగుతున్నా, మరి ఎందుకు అనిపిస్తలేదు? నాకైతే కనబడతలేదు. నాకు కనబడతలేదు, నాకు కనబడ్డది అని చెప్పేసి నాకు వాళ్ళు వచ్చి చెప్పని కూడా లేదు. మరి వాళ్ళకు కూడా కనబడలేదా? ఇన్ఫర్మేషన్ లేదా మీకు? కడుతున్నారు అని కానీ పెడుతున్నారు అని? నాకు చెప్పలే, పెడుతున్నామని చెప్పలే, కడుతున్నామని చెప్పలే, పెట్టిరా అని కూడా తెలియదు. మాకు ఇది ఎంతవరకు నమ్మమంటారు? ఇంటర్వ్యూలో ఏం చెప్పినా వీలైనంత మటుకు అబద్ధాలు చెప్పా. తెలియలేదన్నా నిజం, తెలియదన్నా నిజం. అట్లా పోంగా రాంగా మధ్యలో కొత్త విగ్రహం కనబడుతుంది. ఇది ఓళ్ళది అని నేనే అడిగిన. మొన్న ఊళ్ళో వచ్చి దీనికి రిబ్బన్ గుంజిపోయినరు. అందులో అంటే బీజేపీ వాళ్ళు అని చెప్పారు. బీజేపీకి డి శ్రీనివాస్ గారికి ఏం సంబంధం? ఒకవేళ డి శ్రీనివాస్ గారు విగ్రహం పెట్టి ఉంటే ఆ రోజు ఆ విగ్రహం ఆవిష్కరించడానికి డి శ్రీనివాస్ కి సంబంధించినటువంటి అభిమానులు కొన్ని వందలు కాదు లక్షల మంది ఉండాలి. ఎందుకు లేరు? అంటే అందరికి పిలుపు కావాలా? ప్రియతమ నాయకుడే కదా. అరే అన్నమ్మ నాయకుడు లేడని నేను అంటూ ఉంటాం, మళ్ళీ నాయకుడు అంటూ. మీరు రేపు పొద్దున పోయి కెమెరా పట్టుకొని దాని దిక్కు చూసి మా డాడీ ఫోటో ఉన్నది కావచ్చు మీ దగ్గర, లేకపోతే నేను దాన్ని 2 పక్కకు పెట్టి మీకు మా నాన్న విగ్రహం అని మీరు అనుకుంటే మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసుకుంటాం. అట్లా లేనలేదు. ఇంకోటి మన ఆయన తెలుగు, సరే నేషనల్ ఫిగర్ అయితే అయ్యి ఉండొచ్చు. హిందీలో రాసినది నాకే చక్కగా చదవడానికి రాదు హిందీ. మా నిజామాబాద్ వాళ్ళకు అది చూడనికే చిన్న విగ్రహం లెక్క లేదు, కింద ఏం రాసిరో చదవడానికి వస్తలేదు. నాకే అర్థం కాలే పాపం. మా ఊర్లో స్కూల్కి పోయిన వాళ్ళకి ఏమర్థమవుతుందా? సో నేనేమనుకుంటున్నా అనేది ముఖ్యం కాదమ్మా. నిజామాబాద్ ప్రజలందరూ డి శ్రీనివాస్ గారిని అభిమానించేటోళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. ఏ 10 మందో కలిసి ఏదో ఒకటి చేసుకొని మేము పెద్దగా సాధించుకున్నాము అనుకుంటే వాళ్ళ పాపం అపోహపడుతుర్రు. వాళ్ళు పప్పులో కాలేసినట్టే. డి శ్రీనివాస్ గారి విగ్రహం పెట్టాలి అని అనుకుంటే డి శ్రీనివాస్ గారు ఏ ఒక్క ఇంటి వ్యక్తి కాదు, ఒక ఊరికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అంటే అది బీజేపీ వాళ్ళు పెట్టిరు కాబట్టి మీది కాదు అంటారా? అరే మన ఆయన లెక్క కనబడతలేదు నేనంటే. మీరు ఇప్పుడే చూడలేదన్నారు, ఇప్పుడే మన అట్లా రాంగా పోంగా ఇది ఇట్లా పెట్టిర్రు ఇది ఓళ్ళది అని అంటే నేను చూసినాదని చెప్పిన. అన్న మా నాన్న నాకే కనబడలేదని చెప్తున్నా. అది సంగతమ్మా, అట్లా లేదది. అందుకని మీరు అబ్సెంట్ ఉన్నారు. డి శ్రీనివాస్ గారి విగ్రహము రోడ్డు మీద లేదమ్మా, నిజామాబాదోడి గుండెల్లో. మిమ్మల్ని కదిలిచ్చిన మీ వెనక చరిత్ర చూసుకున్నా నా బ్లడ్డే కాంగ్రెస్ అంటారు. ఈ బ్లడ్డే కాంగ్రెస్ అనే నమ్మిన మీరు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళడం రావడం జరిగింది. మరి అది గుర్తింపు కోసం వెళ్ళడం జరిగిందా, గుర్తింపు దొరకక రావడం జరిగిందా, మరి ఇప్పుడు ఆ గుర్తింపు వస్తుందా? నా బ్లడ్ పోయింది టీఆర్ఎస్లో, నా బ్లడ్ వాళ్ళు నాన్నగారు. సో బ్లడ్ అటు పోయింది కాబట్టి బ్లడ్తో పాటు నేను పోయినా. నా మనసు ఓలేదు, నేను ఓలేదు. కానీ గుర్తింపు దొరకకనే అట్లా వెళ్ళడం రావడం జరిగింది అని. అదే మీరు అడిగిన ప్రశ్నకు నేను క్లారిటీ ఇస్తా, మీ ద్వారానే ఇస్తా. నా మనసు ఓలే. నేను ఏ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఒక సభ్యత్వము తీసుకోలేదు. మా నాన్న రమ్మన్నాడు, నాన్న రేపు పొద్దున టీఆర్ఎస్ భవన్కి పోవాలి, నువ్వు రా. దశరథుడు రాముడిని అడిగి పోమన్నాడు, మా నాన్న కారు ఎక్కుమన్నాడు. ఇద్దరం క్వశ్చన్ అడగలేదు, ఫాలో అయినా. ఇది జరిగింది. అక్కడ యుద్ధం జరిగింది, ఈడ కూడా కష్టాలు చూసినాం. అటు ఆయన అరణ్యవాసం పోయిండు, మేము శ్రీకృష్ణ జన్మస్థానం పోయినాం. అట్లా నడిచింది. రికగ్నేషను నాకు వదిలేయండి, మా నాన్నగారికి కూడా సరైనటువంటి రికగ్నేషను దొరకలేదని మళ్ళీ ఆయన పోయినాక ఎన్నో రోజులు కాదు, చాలా తక్కువ సమయంలోనే. అంటే అదే సమయంలో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులో వెళ్ళిండ్రు, క్లిక్ అయినరు, పదవులు పొందిండ్రు, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు కాంగ్రెస్ వచ్చిర్రు. సో చాలా జరిగింది.
కానీ ఇక్కడ కేవలం గుర్తింపు రాకపోవడమే దీనికి కారణమా? అంటే పదవి ముఖ్యమా, పార్టీతో సంబంధం లేదా అనేది నా ప్రశ్న. లీడర్కి ఏం కావాలమ్మా? పదవి అని చెప్పి మనం ఇందాక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. పదవి ఎందుకోసం? పబ్లిక్కి పనిచేయాలి. అల్టిమేట్ గోల్ ఏంది లీడర్కి? సాటిస్ఫాక్షన్. పదవిలో కూర్చొని ఎంజాయ్ చేయటము, సాటిస్ఫాక్షన్ వేరే వాళ్ళకి ఎవరికైనా వస్తుందేమో కానీ మా నాన్నకు నాకు ఇద్దరికి రాదు. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అని అంటే మన ఇంటి గడప దొక్కి మాకు న్యాయం చేయండి అని అడిగితే అతను ఉత్త చేతులతోనే వాపసు పోవద్దు. అతనికి పూర్తి న్యాయం జరగాల, నిమిషాల్లో జరగాల, అడగంగానే జరగాల. అది ఆ పార్టీలో కుదరలేదు. అది కొంతకాలంకే తెలిసి వచ్చింది. ఆ కొంతకాలంకే తెలిసి వచ్చిన తర్వాత మా నాన్నగారు ఏ ఎంపీ కావాలనో ఇంకో పదవి కావాలనో అక్కడికి పోలే. అడిగిన మాట వాస్తవం, నేను మళ్ళా చెప్తున్నా, అబద్ధం ఆడం. అడిగి తద్వారా ప్రజలకి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో పోయినాం. కానీ ఎప్పుడైతే ప్రజలకు మేము ఏమీ చెయ్యలేకపోతున్నాం, పదవి మట్టుకే అనుభవిస్తున్నాం అనుకుంటే ఒక్క సంవత్సరం తర్వాతనే జేబులో రిజిగ్నేషన్ పెట్టుకొని ఢిల్లీకి పోయింది. మన ఇది పబ్లిక్ తెలియదు, మీ ద్వారా క్లారిటీ ఇస్తాం. పోయి ఏ ఉద్దేశంతోనైతే నేను పార్టీ మారానో ఆ ఉద్దేశం నెరవేరట్లేదు, తద్వారా నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి చెప్పడం జరిగింది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ రోజు నిర్ణయం తీసుకోలేకపోయాం. అది పెండింగ్గా ఉండిపోయింది. తర్వాత ఆయన ఇన్యాక్టివ్గా ఉన్నా కూడా మీకు తెలుసు, ఆయన పబ్లిక్గా చాలాసార్లు, ఒకసారి కాదు, మీరు ఆయన ప్రశ్నలు అడిగినప్పుడు నేను అన్న సభ్యుని కాదన్నప్పుడు నన్ను తీసేయమని కదా అని డైరెక్ట్గా అడిగారు. వాళ్ళు తీయలే, ఈయన సొంతంగా రాజీనామా చేయలేదు. ఆయన ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్కి ఆయన ఏ స్థాయిలో అయితే పని చేస్తారో పూర్తిగా ఆయన పదవికి ఆయన న్యాయం చేయలేదు అనే ఒక నిరాశ నిస్పృహతోనే కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత ఆయన డల్లో పుట్టబోయాడు. బీఆర్ఎస్ పార్టీ నైజం డి శ్రీనివాస్ గారనే కాదండి, అంతకుముందు విజయశాంతి గారిని తీసుకోండి, అంతకుముందు టైగర్ నరేందర్ గారిని తీసుకోండి, ప్రొఫెసర్ కోదండరామ్ గారిని తీసుకోండి. ఆ పార్టీలకు వచ్చేటప్పుడు చెరుకు లెక్కుంటాం, పోయేటప్పుడు పిప్పై బయటకు వస్తాం, రసం పిండెత్తారు అంతే. అంటే వాడుకున్నారు అంటారా? అదే ఇక వాడుకుంటారు, మొత్తం జుర్రేసుకుంటారు, పిప్పి వదిలేస్తారు, మనకున్న క్యాడర్ని గుంజేసుకుంటారు. ఇది ఒక్కళ్ళనే కాదు, మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మీరు జర్నలిస్టులు, నేను ఏదో ఒక మేయర్ చేసిన అబ్జర్వ్ చేసిన సామాన్యుడికి కూడా అర్థమైపోతుందమ్మా. ఉత్త చరిత్ర చూస్తే వీళ్ళకి ఇట్లా పోతున్నారు, వచ్చేటప్పుడు ఇట్లా అయిపోతున్నారు. మా సంగతి పక్కకు పెట్టున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లు చాలా మంది బయటికి చెప్పకపోయినా లోపల పనులేమైతే లేవని మాట్లాడుతారు. పర్సనల్గా ఎవరిని అటాక్ చేద్దాం అనేది కాదు, కానీ మా బాధ ఏంది అని అంటే పబ్లిక్కి ఏం చెయ్యలేకపోయినాం అనేదే బాధ. మళ్ళీ తర్వాత ఇంకా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ పబ్లిక్కి తెలిసినవే. యాక్టివ్ అయ్యేసరికి ఇప్పుడు పాలిటిక్స్లో మళ్ళీ పేరు ఒకసారి వచ్చింది అంటే అన్నింట్లో ఆప్షన్ వేసి పెడతారు. సో 4 ఆప్షన్స్ లాగా ఒక క్వశ్చన్కి మరి సంజయ్ గారి పేరు ఆర్టీసీ చైర్మన్గా కూడా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? మీరు అన్నట్టు నాతో కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో అంటున్నారు. అనటమే కాకుండా చాలా పత్రికల్లో, మన ఛానళ్ళల్లో, మీడియాలలో, సోషల్ మీడియాలో కూడా ఇది చూడటం, చదవటం జరిగింది. ఏ పదవి ఇవ్వాలన్నా మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, మా లీడరు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సంజయ్ గురించి రేవంత్ అన్నకి బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో మా ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి, పెద్దలు మేడం శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గారికి అందరికీ తెలుసు. ఎందుకంటే సంజయ్ తెలియకపోయినా శ్రీనివాస్ కొడుకుగా నాకు ఉన్నటువంటి గుర్తింపు నాకుంది. సో శ్రీనివాస్ గారి కుటుంబానికి స్వయంగా మా ముఖ్యమంత్రి గారే నేను న్యాయం చేస్తాను అనే మాట ఇచ్చారు. సో సంజయ్ని ఎక్కడ ఉపయోగించుకుంటే బాగుంటుంది, ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి, రేవంత్ అన్నకు బాగా తెలుసు. నన్ను ఎలా వాడుకుంటే నేను రాష్ట్ర ప్రజలకు, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి, అందరికీ ఉపయోగపడతాను, వారు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని నాకు అటు కాంగ్రెస్ పార్టీ పైన, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన, అలాగే పెద్దలు, మా జిల్లా పెద్దలు, మా నాన్నగారి మిత్రులు సుదర్శన్ రెడ్డి గారి మీద, అలాగే మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. వారందరూ సమిష్టిగా మాట్లాడుకొని సరైనటువంటి సమయంలో, ఎక్కువ డిలే చేస్తున్న కొద్దీ ప్రజల్లో నమ్మకం కొద్దిగా సన్నగిలుతుందనేది నాకు కనబడతా ఉంది. పూర్తిగా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్ల కంటే ముందు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. త్వరలో
ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి నిజామాబాద్ ప్రజలు, ముఖ్యంగా మున్నూరు కాపు బిడ్డలు, అలాగే బీసీ కులాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. వారితో వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఫైనల్ గా నిజామాబాద్ కి ఎలాంటి నాయకుడు కావాలి అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అనుకున్నట్టుగా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేటర్, డిస్ట్రిక్ట్ మేయరే ఫస్ట్ పర్సన్ కాబట్టి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఇప్పుడు కరెంట్ నిజామాబాద్ ని ఇంకొంచెం డెవలప్ దిశలో అడుగు వేయడానికి? మొట్టమొదటిగా సెక్యులర్ పర్సన్ ఉండాలి. నిజామాబాద్లో 2 వర్గాలు ఉన్నాయి, మేజర్ వర్గాలు. ఒకవైపు మెజారిటీ సభ్యులు ఉంటే తెలుగు స్పీకింగ్, ఇంకోవైపు ఉర్దూ స్పీకింగ్ మైనారిటీ వర్గం. 2 ఆల్మోస్ట్ 60-40 రేషియోలో ఉన్నాయి. వీళ్ళు ఇద్దరిని కలుపుకొని పోయే సెక్యులర్ భావాలు ఉన్న మనిషి కావాలి మొట్టమొదటి. ఎందుకంటే ఊరు పీస్ఫుల్గా ఉంటేనే డెవలప్మెంట్ గురించి మాట్లాడగలుగుతాం. ఎప్పుడైతే ఈ 2 వర్గాల మధ్యలో విషన్ జిమ్మి పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు కొన్ని పార్టీలు చేస్తున్నాయి. అట్లా కాకుండా ఇదివరకు కాంగ్రెస్ హయాంలో 2 కన్నలాగా ఇద్దరిని కూడా కలుపుకొని పోయే సెక్యులర్ భావం ఉన్నప్పుడు నిజామాబాద్ డెవలప్మెంట్ దిక్కు నడిచింది. ఈడ కాలేజీలు వచ్చినాయి, హాస్పిటళ్ళు డెవలప్ అయినాయి, స్కూళ్ళు వచ్చినాయి, వగేరా వగేరా వచ్చినాయి. ఇప్పుడు చూస్తే వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ మధ్య కాలం అయితే మరీ డేంజర్ అయిపోయింది. దాన్ని న్యూట్రలైజ్ చేసే దమ్మున్న లీడర్ అవసరం ఉంది ఈ ఊరికి. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు డెవలప్మెంట్నే పక్కన పెట్టే స్టేజ్కి వచ్చేసి 2 వర్గాల మధ్యలో డిస్ప్యూట్లు చేసి వాళ్ళిద్దరు కొట్లాడుకుంటా ఉంటే మనం కుర్చీలో కూర్చుంటే సరిపోతుంది అనే ఆలోచనతో కొంతమంది పనిచేస్తా ఉన్నారు, విచ్ ఇస్ డేంజరస్ టు డెమోక్రసీ. ఇది ఈ ఊరికే కాదు, ఈ రాష్ట్రానికే మంచిది. సో అటువంటి ఆలోచన వ్యక్తుల్ని దయచేసి వారి మాయలో పడకుండా జాగ్రత్తగా ఆలోచించి, నిజామాబాద్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా మందికి అది తెలియదు, కొడితే బాగా గట్టిగా కొడతారు. చూపించారు జగత చూసుకుంటే. అందుకని 2 పక్షాలుగా చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నాకు నిజామాబాద్ ప్రజలకు చాలా దగ్గర సంబంధం ఉంది. మా నాన్నగారు మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను మేయర్గా పనిచేస్తున్నప్పుడు నిండు సభలోనే నా పెద్ద కొడుకుని మీకు దత్తత ఇచ్చేస్తున్నా అని ఇచ్చేసి, నాకు ఇల్లైనా వాకిలైనా చుట్టాలైనా అన్నదమ్ములైనా వీళ్ళే. నాకు పదవి ఉన్నా లేకపోయినా నా ఇంటికి వచ్చి నాకు ఈ పని చేసి పెట్టు అని అంటే, చేతిలో గ్రీన్ ఇంక్ లేకున్నా పదవి లేకపోయినా నాకు తెలుసు ఉన్నటువంటి దారులలో, నాకున్నటువంటి సంబంధాలతోని, నాకున్నటువంటి నాలెడ్జ్తోని వారికి ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేశాను. సో అందుకని వారికి నాకు ఎప్పుడూ ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. నాకు ఆ సంబంధంతోనే, ఆ ప్రేమతోనే మీకే డైరెక్ట్గా అపీల్ చేస్తున్నా, దయచేసి మోసపోకండి. జాగ్రత్తగా గమనించి రాబోయే ఎలక్షన్స్లో సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉంది, మీకు హామీలు ఇచ్చినాం, నాకు తెలుసు. ఇచ్చిన హామీల్లో కొన్నే నెరవేర్చగలిగినాం, ఇంకా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి విశ్వాసం ఉంది. ప్రయాణం స్టార్ట్ అయింది, ఒక్కొక్కటిగా పోతుంది, ఒక్కొక్క మెట్టెక్కుతున్నాం. ఎందుకనంటే మీకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు అభిమానించే మీ లీడరు రేవంత్ రెడ్డి గారిని ఎంత అభిమానిస్తారో యూత్, పెద్దలు, ప్రతి వాళ్ళు కూడా, వాళ్ళు మీరు ఓట్లేసి ఆయన నా కుర్చీలో కూర్చోబెట్టారు. ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ పోతున్నా. ఎందుకు లేట్ అవుతుంది అని అంటే, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళు ఎన్ని అప్పులు చేసి ఒక సర్ప్లస్లో ఉండే రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసి, ఖజానా ఖాళీ చేసి, మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళే మీరు చెయ్యరు అంటే, మీరు చెయ్యరు అని నీకు తెలుసు. ఎందుకనంటే ఖాళీ చేసిపోయింది నువ్వే కాబట్టి. అందులో ఏం లేవని నీకు తెలుసు. అందుకే అంత ఖరాఖండిగా ఊకే అప్పుడు ఖజానా ఖాళీ చేసిన వాళ్ళే చెయ్యడు చూడు, నువ్వు రేవంత్ చెయ్యడు, రేవంత్ చేయడు, అవి చెయ్యడు అని నీకు ఎట్లా తెలిసింది? ఖాళీ చేసిపోయింది నువ్వే, మళ్ళీ చేస్తున్నాడని నువ్వే అంటావు. గొప్పనైనా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారిని నమ్మండి. నేను చెప్తున్నా, నాకు కూడా ఇంకేం పదవి రాలే కదా. స్వయాన రేవంత్ రెడ్డి గారే మా నాన్నగారి ఫ్యూనరల్కి వచ్చి శ్రీనివాస్ గారి కుటుంబం న్యాయం చేస్తాం అని మాట ఇచ్చింది. నేను ఆవేశపడతలే, నాకు నమ్మకం ఉన్నది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి చేసుకుంటూ వస్తాడు. పెద్ద రాష్ట్రం, మస్తు మందికి చేసేది, చాలా వాగ్దానాలు ఉన్నాయి. తను చేసినవి కొన్ని అయితే పెద్దలు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున హైకమాండ్ నుంచి చేసినవి ఉన్నాయి. అన్నిటినీ సమిష్టిగా చేయాలి. వాళ్ళు గిన్నెలు ఖాళీ చేసిపోయారు. ఇప్పుడు వండుకుంటా ఒక్కొక్కరికి పెట్టుకుంటూ రావాలి. నేనేమంటున్నా, వడ్డించేటోడు మనోడు ఇయ్యాల కాకపోతే 4 రోజుల తర్వాత అయినా బరబ్బర్ వస్తుంది. నేను అందుకే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మనకు పెట్టిందా పెట్టలేదా? నిజామాబాద్లో
గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టించింది వాళ్ళు, మీకు ప్లాట్లు ఇచ్చింది వాళ్ళు, ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళు, నువ్వు కష్టంలో ఉండి ఫోన్ చేస్తే టక్కన ఫోన్ ఎత్తి నీ పని చేసింది వాళ్ళు, ఇక్కడ కాలేజీలు కట్టింది వాళ్ళు, హాస్పిటల్ కట్టింది వాళ్ళు. ఇవన్నీ ఆలోచించి చరిత్రను మర్చిపోకుండా దయచేసి చరిత్రను నెమర వేసుకొని మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఊరి భవిష్యత్తు, మన భవిష్యత్తు మీరు వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలామంది వస్తారు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఇంకోటికి కూడా అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా, ఎక్కడో విగ్రహం పడిపోతుంది, ఎక్కడో ఎన్నో మన చెప్పుల దండలు పడతాయి, ఓలేస్తారో తెలియదు, మనలో ఆవేశం పెరుగుతుంది, ఆ ఆవేశంలో ఆలోచన కోల్పోతాం. అది కావాలనే కోరుకుంటారు కొంతమంది. కరెక్ట్గా ఎలక్షన్స్ ముంగట్నే ఎందుకు గడబడలు అవుతాయి, ఎందుకు కొట్లాటలు అవుతాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు వచ్చే స్టేట్మెంట్లు ఎందుకు వస్తాయి, ఇప్పటిదాకా రావు, కరెక్ట్గా నెల ముందో 40 రోజుల ముందో వస్తాయి. దయచేసి ఆలోచించు. ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. చరిత్రను ఆలోచించి నిర్ణయం తీసుకునే ముందు సోషల్ మీడియా ఎంత యూస్ఫుల్ అంత డేంజరస్. 2 దిక్కులు పదునున్న కత్తి అది. కూరగాయలు కోసుకోనికే, పండ్లు కోసుకోనికి మనసుకు వస్తుంది, ఎదుటి కూడా కూడా మనసుకు వస్తుంది. ఆయన జాగ్రత్తగా నిర్ణయం తీసుకోరు. సో ఏది తప్పు ఏది ఒప్పు నిర్ణయించుకునే నింగిత జ్ఞానం, తెలివి నిజామాబాద్ ప్రజలకు నిండుగున్నది. ఆవేశంలో దయచేసి నిర్ణయం తీసుకోకు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నిజామాబాదు కనీసం ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో డెవలప్ కావాలనంటే దానికి మీ సహాయ సహకారాలు అవసరం. అలా ఎవరు చేయగలుగుతారు, ఎవరిని బలపరిస్తే నిజామాబాద్కి న్యాయం జరుగుతుందో కూడా మీకు బాగా తెలుసు. అందుకని మీరు సమిష్టిగా పోరాడినాడే మన ఊరికి న్యాయం జరుగుతుంది. సో మీరు మంచిగా ఆలోచించి, ఇంతకంటే నాకు ఓపెన్గా చెప్పనీకి రాదు, నా మాటలు మీరు అర్థం చేసుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.